హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సూపర్ అంటే సూపర్ టేస్టీ అయిన మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే, లేదా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా, లేదా పిల్లల కోసం ఏదైనా స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నా ఈ స్వీట్ని చేశారంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. అందరికీ బాగా నచ్చుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనము బ్రెడ్ని తీసుకుందాము. ఇక్కడ చూడండి, నేను 5 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను. వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని వీటి అంచుల్ని, అంటే ఆ బ్రౌన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసి తీసుకోవాలండి. ఆ బ్రౌన్ పార్ట్ అనేది కొంచెం లైట్గా చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని తీసేసుకున్నట్లయితే మనం చేసే ఈ స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో అన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని తీసుకొని ఇందులో 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈక్వల్ సైజులో 4 ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని అయితే ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. నేనైతే మొత్తం అన్నీ ఒకేసారి వేసేసానండి. మీరు 2 సార్లుగా అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా అటు ఇటు కదుపుతూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇదైతే హై ఫ్లేమ్ మీద అయితే తొందరగా మాడిపోతాయండి. సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి మనకు చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా టర్న్ చేసేయండి. చూడండి, ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా మనము టర్న్ చేసుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేసుకున్నట్లయితే రెండో వైపు కూడా మనకు ఆ నెయ్యి తగిలి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. సో అటు ఇటు తిప్పుతూ రెండు వైపు కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, రెండు వైపుల నుంచి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని అయితే ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి 2 కప్పుల వరకు చిక్కటి పాలని వేసుకోవాలండి. ఇవి కాచిన పాలైనా పర్వాలేదు, లేదా పచ్చి పాలనైనా సరే తీసుకోవచ్చు. మీ దగ్గర ఏ పాలు అవైలబుల్గా ఉంటాయో ఆ పాలనైతే తీసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పాలలు పొంగొచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. చూడండి, పాలలు చక్కగా పొంగొచ్చేసాయి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఒకసారి పాలని బాగా కలుపుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేయండి. ఇలా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదారని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేస్తున్న క్వాంటిటీకి 1/2 కప్పు పంచదార అయితే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు పలుకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలని బాగా కలుపుతూ పంచదారని అయితే కరిగించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పంచదార అనేది మనకు పూర్తిగా కరిగిపోయింది. సో ఇలా పంచదార బాగా కరిగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ పాలనైతే ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలండి. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ కావాలంటే కొంచెం తగ్గించుకునైనా సరే తీసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసానండి. సో పాలు మరిగేలోపు మనము వేరొక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు పాలనైతే తీసుకుందాము. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇది వెనిలా కస్టర్డ్ పౌడర్ అండి. ఈ రెసిపీకి వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకొని మనము పాలనైతే చెక్ చేసుకుందాము. చూడండి, పాలు కొంచెం థిక్గా అయ్యాయి, అలాగే లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యిందనమాట. ఇలా మనము బాగా మరిగించుకున్నట్లయితే ఈ డ్రై ఫ్రూట్స్లోని ఫ్లేవర్స్ అన్నీ పాలలో చక్కగా స్ప్రెడ్ అయ్యి మనకు టేస్ట్ అనేది డబల్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి కనీసం ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా మరిగించండి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఈ కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్ వేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి, లేకపోతే కొంచెం ఉండలుగా కడతాయి అన్నమాట.
ఇలా మనం వేసిన వెంటనే కలుపుకున్నట్లయితే ఎలాంటి ఉండలు కట్టకుండా మనకు టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోండి. ఒక 4 యాలకుల్ని అప్పటికప్పుడు దంచి వేసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఇందులో బబుల్స్ వచ్చేంత వరకు అయితే లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి కస్టర్డ్లో చక్కగా బబుల్స్ వస్తున్నాయి, అంటే ఉడకటం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే పక్కకు తీసుకుందాము. పక్కకు తీసి పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక బౌల్లోకి కొన్నింటిని అయితే తీసుకున్నానండి, కొన్నింటిని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని వీటిపైన ఇలా సగం వరకు వేసుకోవాలన్నమాట. చెంచాతో సగం కస్టర్డ్ ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేసేయండి, ఇక్కడ చూపించే విధంగా. ఇలా సగం మిక్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా స్లైసెస్ని కూడా ఇంకొక లేయర్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఇవి ఎలాగైనా పెట్టుకోవచ్చండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా కస్టర్డ్ని కూడా వీటిపైన యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇలా మిగతా కస్టర్డ్ని కూడా వేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే తీసి ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టేసుకున్నట్లయితే చక్కగా సెట్ అయిపోతుందండి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు ఈ కస్టర్డ్ని ఈ బ్రెడ్ స్లైసెస్ పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. చాలా అంటే చాలా మెత్తగా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.